ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా తెలంగాణ రాజకీయాల మీద తెలంగాణ ఆవిర్భ దినోత్సవం సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద చర్చకి దారితీస్తున్నాయని చెప్పుకోవాలి. ఒక పక్క ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ నవనిర్మాణ సభకి అనుమతులు కోరుతూనే ఆయన మాట్లాడినటువంటి తీరులో కొంత స్పష్టత లోపించింది అని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రాంతీయ భావాల్ని, సెంటిమెంట్‌లని రెచ్చగొట్టే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని కూడా వైసీపీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని మండిపడుతున్నాయి ఆయన మీద. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయనకు తానే స్వయంగా ఆర్థిక సహాయాన్ని అందించాను అని చెప్పుకోవడం తెలంగాణ వాదుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని కూడా వైసీపీ మీడియా అంటోంది. గద్దర్ లాంటి గొప్ప ఉద్యమకారుణ్ణి ఒక రకంగా కించపరిచేలాగా ఈయన వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా కొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గద్దర్ అభిమానులు. గద్దర్ కూతురు కూడా అదే మాట ఇండైరెక్ట్‌గా అన్నారు. ఉద్యమకారులు ఎంతోమందికి రకరకాల సహాయాలు జరిగాయి కానీ ఎవరు కూడా బయటకొచ్చి నేనే సాయం చేశాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. పవన్ కళ్యాణ్ కాలక్రమాన్ని కూడా సరిగ్గా గమనించకుండా మాట్లాడారు అనేటువంటి విమర్శలు కూడా వైసీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి. గద్దర్ మీద కాల్పులు జరిగింది 1997లో అయితే జనసేన పార్టీ పెట్టింది 2014లో అని. అలాంటప్పుడు జనసేన ఆఫీస్కి వచ్చి గద్దర్ సాయం అడిగారనడం ఎంతవరకు నిజమంటూ కూడా వైసీపీ ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2006 నుంచే గద్దర్కి సొంత ఇల్లు, ఒక కారు కూడా అందుబాటులో ఉన్నాయనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం రాజకీయంగా కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మండిపడుతోంది పవన్ కళ్యాణ్ మీద. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ప్రజల దృష్టిని మరలించడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి అనుమానాలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగుల యొక్క సమస్యల మీద తీవ్ర వ్యతిరేకత ఇప్పటికే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఈ వ్యతిరేకతను మీడియాలో కవర్ కాకుండా డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ ఈ తెలంగాణ సెంటిమెంట్ని ఉద్దేశపూర్వకంగా తెర మీదకి తీసుకొచ్చారు అని రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి.